సో, చాలామంది ఇప్పుడు అమరావతి గురించి ఎట్లా అవుతది 10 ఇయర్స్‌లో బెంగుళూరు హాస్ టేకెన్ 40, 50 ఇయర్స్. హైదరాబాద్ ఇంకా 50, 75 ఏళ్ళు అయింది. ఇంత తొందరగా ఎట్లా అవుతది? ఎప్పుడుకవుతదో గదా! అమరావతి గురించి ఇప్పుడు రేట్లే ఎప్పుడో ఉండే రేట్లు ఇప్పుడే పెంచేసారు. అట్లా అనుకుంటారు జనరల్‌గా. అది నేచురల్‌గా సహజమే. హ్యూమన్ మైండ్ అదంతా చూసిన తర్వాత కొద్దిగా ఆలోచిస్తే గనక వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. ఎట్లా? మీకు హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై గాని ఉన్న ల్యాండ్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటా కొత్తది ఏదన్నా చేయాలన్నా గాని వాళ్ళు కొత్త ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. కొత్త ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే అప్పటికి ఆల్రెడీ అక్కడ ఇళ్ళైనా ఉంటాయి, షాపులైనా ఉంటాయి, డ్రైన్స్ అయినా ఉంటాయి, చిన్న చిన్న వంతెనలుంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ అన్‌ఆర్గనైజ్డ్ ఉంటారు. దాన్ని ఫస్ట్ ఎక్విజిషను, డెమాలిషను, ఎక్స్‌పాండ్ చేసి పుంజకాలం మొత్తం అయిపోద్ది. అందుకే ఏది చేయాలన్నా గాని సంవత్సరాలు, సంవత్సరాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ గారు ఏమంటున్నారు సింపుల్‌గా ఆ మూసీ నది దగ్గర ఉన్న మొత్తం తీసి బ్యూటిఫికేషన్ చేద్దామని ఒక చిన్న కలగంటే ఇట్ ఈస్ కాస్టింగ్ ద గవర్నమెంట్. ఆయన గవర్నమెంట్ కూడా పడిపోద్దేమో అన్నంత లెవెల్‌లో జనాలు అపోజ్ చేయరు. ఎందుకు చిన్న ప్రాబ్లమ్ అది యాక్చువల్లీ స్మాల్. ఎందుకయింది? అన్‌ఆర్గనైజ్డ్. అది అందుకే టైం పడతది. ఆ సిటీలో ఏది చేయాలన్నా టైం పడుతుంది. కానీ ఇక్కడేంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వగలను. అమెరికా వాళ్ళు ఏం చేశారు? 50 సంవత్సరాల ముందల ఏదైతే 50 సంవత్సరాలకి తర్వాతకి ఏదైతే అవసరమైందో ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఫస్ట్ ముందల చేసుకున్నారు. చేసుకున్నారు కాబట్టి ఈ లెవెల్‌కి అమెరికా ఎళ్ళగలిగింది. అదర్‌వైజ్ ఇంపాసిబుల్. ఫస్ట్ మీకు రోడ్ నెట్‌వర్కు, ఆల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ అయితే యూ ఆర్ ద కింగ్. మన అదృష్టం తెలుగాళ్ళకేంటంటే అది అసలు లక్ అది. అనుకోకూడదు. 33,000 ఎకరాలు ప్లాటర్ మీద వచ్చింది. 20 ఎకరాలు గవర్నమెంట్‌ది ఉంది. 53,000 ఎకరాలు ఒక చోటుండి, దాన్ని జస్ట్ మనకి ఎట్లా కావాలంటే అట్లా మలుచుకునే విధంగా మనకి ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అవర్ లక్. సో, దానికి తగ్గట్టుగా ఏం చేశారు ఫస్ట్ గవర్నమెంట్ బాబు గారు వచ్చినప్పుడు దే హావ్ డన్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఏపీ అండ్ ఇది. మాస్టర్ ప్లాన్ ఏపీ చేసిన తర్వాత, ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళు వెనక్కొచ్చిన తర్వాత మొన్న మళ్ళీ సెకండ్ టైమ్ పవర్‌కొచ్చిన తర్వాత ఏదైతే మాస్టర్ ప్లాన్ మేము అప్రూవ్ చేసామో అదే మాస్టర్ ప్లాన్‌ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. చేసినప్పుడు ఆల్ వర్క్స్ బీన్ అయిపోయినాయి. మొత్తం కాంట్రాక్ట్స్ ఇష్యూడ్. అప్పుడేమవుతది ఒక 3 ఏళ్లలో కంప్లీట్ అయ్యే వర్క్స్ అదే బెంగుళూరు, హైదరాబాద్ చేయాలంటే గనక 15-20 ఏళ్ళు పడతది. సపోజ్ ఇక్కడ ఒక్క 10 ఏళ్ళు గవర్నమెంట్ డిస్టర్బెన్స్ లేకుండా ఆల్ వర్క్స్ యాస్ ప్లాన్డ్ ఒక్క 10 ఇయర్స్ గనక ఇక్కడ అమరావతిలో చేస్తే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 50 ఇయర్స్ ఆఫ్ బెంగుళూరు అండ్ హైదరాబాద్ అనేది క్లియర్. కొద్దిగా డెప్త్‌లో ఆలోచిస్తే ఆన్సర్‌లు దొరుకుతాయి. సో, నేను చాలామందికి మొన్న యూఎస్ ఎళ్ళినప్పుడు ఎన్ఆర్ఐస్‌కి అందరికి అదే చెప్పా. నేను ఎక్కడన్నా మా విలేజ్‌కెళ్ళినప్పుడు మా చుట్టాలు గాని, ఫార్మర్స్ అందరికి అదే చెప్తాను. జస్ట్ కూల్‌గా ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. భయపడకూడదు. చాలామంది అదే అనుకుంటారు. అక్కడ అంత 50 ఏళ్ళు లేదు మనకి 10 ఏళ్ళలో ఎట్లా అవుతది కళ్ళకంటున్నారు. కళ్ళకంటం కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో.